ఇవి వచ్చాయని బాబాయ్ మెసేజ్. నమస్తే అండి, నా పేరు విజయభాస్కర్ రెడ్డి. ఇదే గ్రామం, మాది నున్న గ్రామం, విజయవాడ మండలం, ఎన్టీఆర్ జిల్లా. గత 25 సంవత్సరాల క్రితం, అంటే 1998లో ఈ గుడి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గుడి పేరు యోగేశ్వర్ దేవిదయాల్ మహామందిర్. ఈ గుడిని నిర్మాణం చేసింది స్వామి సురేంద్రదేవ్జీ మహారాజ్ వారు. ప్రస్తుతం వీరు శరీరపరంగా అయితే లేరు. ఈ గుడి నిర్మాణం మొత్తం కూడా వారి చేతుల మీదుగా జరిగింది. వీరు ఎప్పుడు కూడా ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీలో తిలక్ నగర్లో ఉంటారు. జనవరి నెలల్లో ఇక్కడ ఉంటారు, జనవరి నెలల్లో ఇక్కడ కంపల్సరీ ఉంటారు. ఆ తర్వాత మా గురువు గారు యోగా ద్వారా, మాది మెయిన్ యోగా సిస్టమ్ అండి. యోగా ద్వారా కఠినమైన దీర్ఘకాలిక రోగాల్ని నయం చేస్తూ ఉంటాము, డాక్టర్లతోనూ మందులతోనూ పని లేకుండా. ఆ తర్వాత మా గురువు గారు ఉన్నప్పుడు ఇక్కడ జనవరి నెలలో చక్కగా జ్యోతిష్యం కూడా చెబుతూ ఉంటారండి. మా బలం కూడా జ్యోతిష్యమే, మాకు వచ్చే డబ్బులన్నీ కూడా జ్యోతిష్యం ద్వారా మాత్రమే వస్తుంది. అట్లని చెప్పి మేము ఎవరిని కూడా రూపాయి అడగమండి. ఇప్పటి వరకు రూపాయి ఎవరిని అడగలేదు, అడగం కూడా. మీ అంతటికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టమై మనస్ఫూర్తిగా ఇస్తే తీసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. మేమందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తాం. డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఇవ్వని వాళ్ళని కూడా ఒకే విధంగా ట్రీట్ చేస్తాం. మాకు ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అదేవిధంగా గత 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం దీన్ని. ఇప్పుడు కూడా ఇక ముందు కూడా అదే విధంగా నడుపుతాం. చాలా మంది మా ద్వారా లబ్ధి పొందారు. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, విజయవాడ వాసులు కానీ, నున్న గ్రామస్తులు కానీ గురువు గారి జాతకం ద్వారా చక్కగా డైరెక్షన్స్ ఇస్తారు. మీరు భవిష్యత్తులో ఏం చేస్తే మీకు బాగుంటుంది అనేది చక్కగా గైడెన్స్ ఇస్తారు. దాని ద్వారా చాలా మంది కూడా లాభం చేకూరింది. దాని ద్వారా మనకు వాళ్ళు ఎంతో కొంత సాయం చేయటం, ఇన్ రిటర్న్ మనకి సాయం చేయటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ ఆశ్రమాన్ని ముందుకి నడుపుతూ ఉంటాం అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి గ్రాండ్గా చేస్తాం. ఇక్కడ మా మొట్టమొదటి గురువు గారు రామ్లాల్ మహాప్రభుజీ వారి నిత్యలీలా ప్రవేశోత్సవం, అంటే వారి శరీరాన్ని వదిలేసిన రోజుని గ్రాండ్గా ఇక్కడ చేస్తాం. మిగతా అంతా కామన్గా రొటీన్గా ప్రతిరోజు కూడా మాకు శివాలయం ఉంది, హనుమాన్ గారి మందిరం ఉంది. శివాలయంలోనూ హనుమాన్ మందిరంలో రోజు ఉదయం అభిషేకాలు జరుగుతాయి. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ హోమం జరిగింది. నిత్యము దీపారాధన ఉంటుంది. ఇది మా యొక్క రొటీన్ కార్యక్రమం. సింపుల్.